పడుతున్న పిల్లలకు తల్లిదండ్రులతో పాటు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు అండగా ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లల గురించి బాధపడద్దు. ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం తరపున అందిస్తామని ఖమ్మం డిఎంహెచ్ఓ కళావతిబాయ్ అన్నారు. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని సంకల్ప సేవా సంస్థ ఖమ్మం ఐఎంఏ హాలులో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తలసేమియా పాజిటివ్ ఉన్న వారికి మందులు ట్రీట్మెంట్ ఇస్తామని డిఎంహెచ్ఓ చెప్పారు. జేఈ మెయిన్స్ ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా 21వ ర్యాంక్ సాధించిన తలసేమియా బాధితుడు అర్జున్ 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను ఆమె ఘనంగా సత్కరించారు. శుభాకాంక్షలు చెప్పాలా బాధగా చెప్పాలా అర్థం కావట్లేదు. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తలసేమియా గురించి నిర్విరామంగా పనిచేస్తున్న సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ 30 మంది చిన్నారులతో స్టార్ట్ చేసి ఇప్పుడు 250 మంది చిన్నారులకు నీడనిస్తుంది. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరం కూడా ఫ్రీగా అందిస్తున్నాము. తలసేమియా చిన్నారులకి కావాల్సిన రక్తము మందులు అన్నీ కూడా ఉచితంగా అందిస్తున్న ఏకైక స్వచ్ఛంద సేవా సంస్థ. అది సంకల్పాన్ని గర్వంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 500 మంది చిన్నారులు ఉన్నారు. వాళ్ళందరికీ వేసవికాలం వల్ల రక్త కొరత ఉంది. దానందరికీ రక్తదాతలు దయచేసి ముందుకు వచ్చి రక్తదానం చేయాల్సిందిగా కోరుచున్నాము. అలానే ఈ సంవత్సరం తలసేమియా దినోత్సవం ఒక ముఖ్య థీమ్ ఏంటి అంటే తలసేమియా చిన్నారులని కాపాడుకుంటూ అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి వారిని కాపాడాలనే ఒక సిద్ధాంతంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతి ఒక్కరూ తలసేమియా చిన్నారులని ఆదుకోండి. వారికి కావాల్సిన ప్రతిదీ కూడా బ్లడ్ కావాలి.